వరంగల్ జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు పారామెడికల్ సిబ్బంది వైద్యులు ధర్నాకు దిగారు. వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన జీవో 142ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు వైద్యాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఉద్యోగ సంఘాల ఐక్యత జీవో 142 అనే రద్దు కోసం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ 142 జీవోను రద్దు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. కారణం ఏంటిదంటే ఈ 142 జీవోను మానవ వనరుల హేతుబద్ధీకరణ అంటే మా సిబ్బందిని రేషనలైజేషన్ చేస్తా అని చెప్పేసి ఒక జీవోని తీసుకొచ్చింది. కానీ అది వాళ్ళు ఇప్పటి వరకు ఒక జీవోను మాత్రమే బయటికి విడుదల చేసింది, కానీ ఏ పిఎస్సికి ఎక్కడ ఏ స్టాఫ్ పోతారనేది అధికారికంగా బయటికి విడుదల చేయలేదు. అనధికారికంగా లభించిన సమాచారం ప్రకారము ప్రతి ఒక్క క్యాడర్కు ఇందులో అన్యాయం జరిగినట్టు తెలుస్తూ ఉన్నది. ఒక క్యాడర్కు ఒక దగ్గర పెట్టి ఇంకో క్యాడర్ను ఒక దగ్గర పెట్టి అది చేసినట్టు తెలుస్తుంది. తర్వాత ఇందులో ఆ జోనల్ వ్యవస్థ అనేది ఉన్నది. ఆ జోనల్ వ్యవస్థ ప్రకారంగా కూడా ఉన్న క్యాడర్ స్ట్రెంత్ అక్కడ సరిపోయినట్టుగా ఇయ్యలేదనేది కూడా తెలుస్తూ ఉన్నది. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ 4000 పోస్టుల పైచిలకు పోస్టులను రద్దు చేస్తూ ఉన్నారు. ఇక్కడ అవసరం లేదు అనేది అంటే ఇక్కడ అవసరం లేకపోతేనే మరి ఇప్పటి వరకు పిల్లలు ఇలా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానానికి వచ్చింది. అంటే అవసరం లేకపోతేనే వీళ్ళందరూ పని చేయకపోతేనే 3వ స్థానంలోకి వచ్చిందా? ఇలా డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆఫీసులను ఎత్తేస్తూ ఉన్నారు, పీపీ యూనిట్లను ఎత్తేస్తూ ఉన్నారు, జోనల్ మలేరియా ఆఫీసులను ఎత్తేస్తూ ఉన్నారు, టీబీ ఆఫీసు, లెప్రసీ ఆఫీసు అన్నిటిని కూడా అని నా కోరిక. ఎప్పుడు ఇలాగే ఐక్యత ఉండి మన హక్కులు అనుకుంటే వాటికి చాలా కష్టం. కొంతమందికి తెలియక డిప్యూటీ సివిల్ సర్జన్ అండ్ సివిల్ సర్జన్ ప్రమోషన్ ఈ క్యాడర్ ఈ లైన్ నడుస్తుంటుంది. అది కాకుండా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక కొత్త జీవో 3F అని ఇంట్రొడ్యూస్ చేసేసి దాంట్లో డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ కమ్యూనిటీ మెడిసిన్లో చేసిన డిప్లొమా చేసిన డాక్టర్ ఉండేది వాళ్ళకి ADPHSగా ప్రమోషన్ ఇస్తున్నారు. సో వాళ్ళు సర్వీస్ ఎంతోన్నా కూడా 5 years 6 years సర్వీస్ చేస్తున్నా కూడా ADPHSగా జిల్లాలకు ఇస్తున్నారు. సో జిల్లాలకు ఇచ్చినప్పుడు ఆ జిల్లాలో ఉన్న సీనియర్ డిప్యూటీ సివిల్ సర్జన్స్ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో SPHOs ఉన్నారు. SPHOస్లో చాలామంది సీనియర్ డిప్యూటీ సివిల్ సర్జన్స్ ఉన్నారు. వాళ్ళు చాలా సీనియారిటీ, చాలా 20-25 years సీనియారిటీ ఉంది. వాళ్ళు కాకుండా 5 years 6 years కంప్లీట్ చేసిన ADPHO ఒక DMHO అవుతుంది. సో ADPHO ఉన్న జిల్లాలో DMHO ఉండరట. సో ఇది చాలా అన్యాయం అన్నట్టు. అదేవిధంగా మనం PSCస్లో ఒక PSCలో పనిచేసే 24/7 హాస్పిటల్ PSCs ఉన్నాయి. తర్వాత కొన్ని మండల్లో 2 PSCs ఉన్నాయి. 2 PSCస్లో ఇప్పుడు కొత్త PSCస్లో ఒక 3 సబ్ సెంటర్ ఉన్న PSCస్లో చాలా స్ట్రెంత్ చాలా ఎక్కువ ఇచ్చారు. 6 members 8 members ఇచ్చారు.